కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుని రథసారథిగా వ్యవహరిస్తాడు. ముందుండి నడిపించి పాండవులకు విజయాన్ని అందిస్తాడు. సాక్షాత్తు శ్రీకృష్ణుడు సారథిగా ఉన్న రథం యుద్ధం అనంతరం మంటల్లో కాలిపోయిందంటే అందరికీ ఆశ్చర్యం కలుగక మానదు. అయితే ఇది నిజం. యుద్ధం అనంతరం పాండవులంతా చూస్తుండగా ధగధగమంటూ మంటలు అంటుకొని అందులో రథం కాలిపోయింది. అయితే అంతకు ముందు శ్రీకృష్ణుడు ఇచ్చిన సూచనతో అర్జునుడు ఆ ప్రమాదం నుండి బయటపడతాడు. అనంతరం రథం అలా మంటల్లో కాలిపోవడానికి కారణమేంటో శ్రీకృష్ణుడు వివరిస్తాడు. కురుక్షేత్ర యుద్ధం ముగియగానే విజయ సంకేతంగా కృష్ణుడు పాంచజన్యాన్ని, అర్జునుడు దేవదత్తాన్ని, ధర్మరాజు అనంత విజయాన్ని, భీముడు పౌండ్రకాన్ని, నకుల సహదేవులు సఘోష మణిపుష్పకాల్ని పూరించారు. రధిక శ్రేష్ఠులంతా మహోల్లాసభరితులై వారిని అనుసరించారు. సాత్యకితో పాటు పాండవేయులంతా కౌరవ సేనా నివేశంలోకి ప్రవేశించారు. దృష్టద్యుమ్నుడు, శిఖండి తదితరులు ద్రౌపది తనూజులతో పాటు మిగిలిన రాజులంతా తమ తమ శిబిరాల్లోనే విశ్రమించేందుకు సిద్ధపడి ధర్మరాజును సమీపించారు. ఈ రాత్రి మా శిబిరాల్లో మేమంతా విశ్రమిస్తాం, రేపు ఉదయం మిమ్మల్ని కలుస్తాం, అప్పుడంతా హస్తినాపురానికి బయలుదేరొచ్చు అన్నారు. సరే అని సెలవిచ్చాడు ధర్మరాజు. వారలా నిష్క్రమించగానే కౌరవ శిబిరంలో దుర్యోధనుని నివాసన భవనానికి చేరుకున్నారు పాండవేయులు. పాండవేయులంతా ఒక్కొక్కరే రథాలు దిగి భూతలి మీద అడుగుడుతున్నారు. అర్జునుడు తన వంతు వచ్చింది. అతను రథం దిగబోతుంటే వారించాడు కృష్ణుడు. ఏంటి బావా అని అభ్యంతరం అడిగాడు అర్జునుడు. ముందు నువ్వు దిగడం కాదు, గాంధీవం అక్షయ తూణిరాల్ని దించి తర్వాత నువ్వు దిగు, నీ తర్వాత నేను దిగుతాను అన్నాడు కృష్ణుడు. సరే బావా అన్నాడు అర్జునుడు. అక్షయ తూణిరాల్ని గాంధీవాన్ని దించి తర్వాతనే అర్జునుడు దిగాడు. ఆలస్యం దేనికి, నువ్వు దిగుబావా అన్నాడు అర్జునుడు. దిగుతున్నా అని పగ్గాలు ఒక్కొక్కటే మడిచి జాగ్రత్తగా పక్క నుంచి ఒక్కసారిగా కిందకు దూకాడు కృష్ణుడు. కృష్ణుడు అలా కిందికి దూకిన మరుక్షణం జెండా మీది హనుమంతుడితో పాటు భూతగణం అంతా తొలగి అదృశ్యమైంది. వారు అదృశ్యం అవ్వడమే ఆలస్యం. రథం భగ్గున మండిపోయింది. గుర్రాలతో పాటు రథం దగ్ధమవుతుంటే అర్జునునికి ఏదీ అంతు చిక్కలేదు. ఆశ్చర్యంగా చూస్తూ నిల్చున్నాడు. ధర్మరాజాదులు కూడా అలాగే ఆశ్చర్యపోయి చూడసాగారు. శ్రీకృష్ణుని నమస్కరిస్తూ అర్జునుడు ఇలా అడిగాడు, ఏంటిది బావా, ఒక్కసారిగా ఏంటి మంటలు అని అడుగుతారు. అందుకు కృష్ణుడు, మంటలెందుకంటే భీష్మ ద్రోణ కర్ణుల శస్త్రాల జ్వాలలు రథాన్ని అంటిపెట్టుకొని ఎప్పటినుంచో ఉన్నాయి. వాటిని అదిమి పెడుతూ ఇన్నాళ్ళు నిన్ను నేను కాపాడుకుంటూ వచ్చాను. యుద్ధం ముగిసింది. ఇక ఆ మహాగ్ని జ్వాలలను ఆపడం సమంజసం కాదు, అందుకే వదిలేశాను అని నవ్వాడు కృష్ణుడు. తేరుకున్న ధర్మరాజాదులను చూసి వారిని సమీపించాడు. ధర్మనందన, అర్జునుని నాకప్పగిస్తూ ఏమన్నావో గుర్తుందా? కంటికి రెప్పలా కాపాడమన్నావు. కాపాడాను. దాని ఫలితమే ఈ అఖండ విజయం అన్నాడు కృష్ణుడు. తెలుసు మహానుభావ, నీ తోడ్పాటే లేకుంటే భీష్మ ద్రోణాదుల దివ్యాస్త్రాల నుండి మేము బతికి బట్టగట్టడం అసాధ్యం. శ్రీకృష్ణుడు మీ పక్కనున్నాడు, మిమ్మల్ని విజయం వరించి తీరుతుందన్నారు వ్యాసుల వారు. వారన్న మాట అక్షర సత్యమైంది అన్నాడు ధర్మరాజు.